అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినాయి. నాకు చావు తప్పించి మరొక ఇది లేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఇక నేను మాత్రం ఏం చేయగలను? అందరూ నన్ను కష్టపెట్టారు. అందరూ నన్ను మోసం చేశారు. విక్టిమైజేషన్ బాధితుడి యొక్క భావన. నేను బాధితుడిని అని ఫీల్ అవుతున్నానంటే, నేను ఎలా ఉండడానికి కారణం, నా బతుకు ఎలా ఉండడానికి కారణం అని నీ మీద నీకే జాలి పడుతున్నావంటే సెల్ఫ్ పిటీ అంటాం. ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ కంటే, హెచ్ఐవి కంటే, కోవిడ్ కంటే పెద్ద డేంజరస్ డిజార్డర్ ఏంటంటే విక్టిమైజేషన్ అంటే బాధిత మెంటాలిటీ, సెల్ఫ్ పిటీ నీ మీద నీకు స్వానుభూతి. వీళ్ళున్నారు చూడండి, వాడికి ప్రతిభ ఉంటది, ప్రయత్నం చేయడు. మేధస్సు ఉంటది, మైండ్‌ని వాడుకోడు. బద్ధకం పెరిగిపోతుంది. ఎవరో ఒకరి మీద డిపెండ్ అయిపోతాడు. ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతాడు. అందరి కారణంగా నేను ఎలాగున్నాను అనుకుంటాడు. నాకొచ్చిన కష్టాలు మీకొస్తే మీరెలా మాట్లాడరు అంటాడు. ఈ విక్టిమైజేషన్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు జబ్బు ఎంతగా మార్చుకుంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వగలిగింది ఇంతకే పరిమితమైపోతారు. ఎప్పుడైతే విక్టిమైజేషన్ ఫీలింగు, జాలి మీద ఫీలింగ్ ఉందో, సర్వ రోగాలు వీడికొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. బద్ధకం పెరిగిపోతుంది. బద్ధకం పెరిగిపోతుందండి. అతి నిద్రలోలుడు తెలివిలేని మూర్ఖుడు. ఈ అతి నిద్ర పెరిగిపోతుందండి. రోలింగ్ ఆన్ బెడ్ మెలుకువ వచ్చేస్తుందండి 4:30కో, 5 గంటలకో, 6 గంటలకో. కానీ ఇంకా స్టిల్ రోలింగ్ ఆన్ బెడ్, రోలింగ్ ఆన్ బెడ్, రోలింగ్ ఆన్. అందుకే బద్ధకిష్టికి 1000 రకాల జబ్బులొస్తాయటండి. 1000 రకాల వంకలు చెప్తాడటండి. వాడు అసలు విషయాన్ని వదిలేసి నాకెన్ని కష్టాలొచ్చినో, నాకెన్ని బాధలొచ్చినో, నా లైఫ్ అంతా ఎలాగైపోయిందని చెప్పేసి వాడికి వాడు సపోర్ట్ చేసుకుంటూ, కన్విన్స్ చేసుకుంటూ, ఎదరోళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి టేం 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 నీరసంగా, నిస్సమత్తుగా, కళ్ళు లోతుకుపోయి, బొగ్గలు పీకిపోయినట్టుగా ఫీలింగ్ పెడతాడు. ఎవరన్నా వచ్చి పలకరించారనుకోండి, అవును ఈ మధ్య నాకు ఒంట్లో బాగుండట్లేదు. అసలే బాగుండడం లేదు. అసలే ఒంట్లో బాగుండడం లేదు. అసలే నాకు బాలేదు. అద్దంలోకెళ్ళి తీసుకుంటాడేంటి? అసలు బాలేనట్టు అనుకున్నప్పుడు బాగున్నట్టు కనపడతాడేంటండి? వాడే బాలేదనుకుంటున్నాడు. ఇట్స్ ఎ కాలేజ్ సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్సెప్ట్. ఏ దరిద్రాన్ని వేసా వదిలించుకోవాల్సిన శక్తి నీలో ఉంది. దూ దూ దూకుడంటూ ముందుకెళ్ళిపో. కబడ్డీ 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 అంటే ముందుకెళ్ళిపో. పందులు గుంపులకు వస్తే సింహం సింగిల్‌గా వస్తది. గుంపులు కలిపి నీకు నువ్వు సజెషన్‌లు ఇచ్చుకోవాలి. ఎప్పుడు అమ్మో, నాన్నో, మొగుడో, పెళ్ళామో కాదండి. దూసుకుపోండి. నేనున్నాను కదా! మై హూనా ఐ యామ్ దేర్. బ్రో హెల్తీ వైస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.